everyone. We know Please be seated. this is a very great and prestigious moment for Andhra Pradesh as well as India. Bhogapuram Airport shouldn't have come true unless otherwise the efforts from our beloved Chief Minister Nara Chandrababu Naidu garu and a continuous support and also investigation and information from our Aviation Minister Kinjarapu Ram Mohan Naidu garu. The dream has come true with completing the work in record time, and the first flight has landed today with our Minister garu as well as MP garu, and we should all congratulate the entire team and specifically GMR for making this happen very prestigiously and with accuracy. Thank you very much. A very good morning to everyone. With joy, we welcome the first inaugural flight to Bhogapuram Airport. Bhogapuram Airport was started when Chandrababu Naidu garu was the Chief Minister for the third time. My father, Puspati Ashok Gajpati Raj garu, was the Aviation Minister at that time. And today, Kinjarapu Ram Mohan Naidu garu as Aviation Minister, and again Chandrababu Naidu garu for the fourth time as Chief Minister is starting this inaugural flight. Our airport is going to begin soon in June. On June 26th is the inaugural date. We are very happy to have welcomed the first inaugural flight, and we feel it is a part of history. It's going to be a huge game changer in the economy, development, and job creation and entrepreneurship of our region. We thank all those who have made this happen. Thank you very much. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మించాలన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ నేత, మన ముఖ్యమంత్రి గారు ఆశ కళ ఈ రోజు నెరవేరింది. మరి అలాగే పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉండి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. మరి ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అదే శాఖకు సంబంధించిన మంత్రి అయి ఉండి ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అవకతవకలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ భూసేకరణ చేయడం జరిగింది ఆనాడు. మరి ఈనాటికి ఈ కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్, ఢిల్లీ టు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్వేషన్ నుంచి నాకు టికెట్ ఇస్తుంటే అది చూసి చాలా గర్వపడ్డాం, ఆనందపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ, వారు ఆలోచన. ఈరోజు ఇక్కడ చూస్తుంటే పండగ వాతావరణం చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఇప్పుడే ఏవియేషన్ అధికారులు కూడా లోన మాట్లాడుతూ వారు చెప్పారు, భూమిదారులు కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ మాట్లాడుతూ ఒక 10 రెట్లు పెరుగుతున్నాయినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పారు, 10 రెట్లు కాదండి 30-40 రెట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పినప్పుడు. అలాగే ఒకప్పుడు శంషాబాద్ ఊరు, చిన్న ఊరు, ఈరోజు ప్రపంచ పట్టణంలో శంషాబాద్ ఒక గుర్తింపు వస్తే ఈరోజు మన భోగాపురానికి, ఈరోజు ఒకప్పుడు భోగాపురానికి రేపు